ఎన్జేసీఎస్ లో యాజమాన్య ప్రతిపాదనలు వ్యతిరేకించండి. ఎన్జేసీఎస్ లో యాజమాన్య ప్రతిపాదనలు వ్యతిరేకించండి. ఎన్జేసీఎస్ లో యాజమాన్య ప్రతిపాదనలు వ్యతిరేకించండి. డౌన్ డౌన్ స్టీల్ యాజమాన్యం, డౌన్ డౌన్ స్టీల్ యాజమాన్యం, డౌన్ డౌన్ స్టీల్ యాజమాన్యం. 8 మాసాల తర్వాత నిన్న ఎన్జేసీ సమావేశాన్ని ఆన్లైన్లో నిర్వహించారు. నిర్వహించి యాజమాన్యం వారి తాలూకు ఇబ్బందుల్ని, ఈ ప్రొడక్టివిటీ సమస్యలను, ఆర్థిక పరిస్థితులను చెప్పడానికి ప్రయత్నం చేశారు. అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తరఫున డైరెక్టర్ పర్సన్ గారు మాట్లాడుతూ కంపెనీ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు, జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పడతా ఉన్నాం, కొత్త జీతాలు పెంచకపోయినా సంవత్సరం ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు, డిఏ రూపంలో జీతభత్యాలు పెరుగుతూ ఉన్నాయి, అది కూడా భారంగా మారింది అని చెబుతూ దాంతో సరిపెట్టుకోండి అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేశారు. అదే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 3,900 కోట్ల రూపాయలు నష్టాలు వచ్చినాయి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మోడీ గారి ప్రభుత్వ విధానంలో భాగంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలకి ఒప్పందాలు చేయాలంటే సస్టైనబిలిటీ అని చెప్పేసి, ఎఫర్డబిలిటీ అని చెప్పేసి క్లాజులు పట్టుకొచ్చారు. ఆ క్లాజులు అనుగుణంగానే యాజమాన్య ప్రతినిధులు చిలక పలుకులు పలుకుతూ ఉన్నారు. ఓ పక్క సుప్రీంకోర్టు చెప్తా ఉంది, కార్మికుడి తాలూకు వేతనాలకి, కంపెనీ ఇబ్బందులకి, ఉత్పత్తికి, ఉత్పాదకతకి ముడిపెట్టవద్దని చెప్పేసి జీతాలను ఎందుకు పెంచుతారు, మార్కెట్లో పెరిగినటువంటి ధరలకి అనుగుణంగా కనీస అవసరాలు తెచ్చుకునే దానికోసం గత గడిచిన 5 సంవత్సరాల కాలంలో మార్కెట్లో పెరిగిన ధరలను లెక్కలు వేసి ఆ ఇన్ఫ్లేషన్ రేట్ని బట్టి మాత్రమే మనకి జీతాలు పెంచడం జరుగుతూ ఉంటుంది. అలాంటిది 2016 డిసెంబర్కి ముగిసిన వేతన ఒప్పందాన్ని 4 సంవత్సరాలు పూర్తవుతున్న యాజమాన్య సరైన ప్రతిపాదనతో ముందు రాకుండా దొంగతిరుడు మాటలతో ఈసారి ఒప్పందం చేస్తే 10 సంవత్సరాల వేతన ఒప్పందం మాత్రం చేస్తామని చెప్పేసి, అలాగే రెండో కండిషన్ గా ఒప్పందం అనేది ఎప్పటి నుంచి అమలు చేయాలనేది ఇక్కడి నుంచి చర్చించాలి తప్ప బ్యాక్ డేట్ నుంచి ఏడు రూపాయలు ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి, మూడోది గ్రాట్యుటీ మీద సీలింగ్ లేదు, నాన్ ఎగ్జిక్యూటివ్ స్టేజ్లో దాని సీలింగ్ పెడతామని చెప్పేసి ఈ 3 ప్రతిపాదనలు అంగీకరిస్తేనే ఎంజీబీ ఎంత చెప్తామని చెప్పేసి పట్టుబట్టారు. దానికి కుదరదని చెప్పేసి కార్మిక సంఘాలు తిరస్కరించాయి. యాజమాన్య ప్రతిపాదన చెప్పకుండా వర్కర్ల తరఫున కార్మిక సంఘాలు 10 రూపాయలు ఎక్కువ తీసుకునే కోసం ప్రయత్నం చేస్తే తప్ప వర్కర్స్ తరఫున యాజమాన్యం పెట్టే కౌంటర్ డిమాండ్లు అంగీకరించని చెప్పేసి 4 సంవత్సరాల కాలయాపన జరిగిన తర్వాత ఇలాంటి దుర్మార్గపు ప్రతిపాదనలు పెట్టడానికి మేనేజ్మెంట్ చేతిలో వచ్చి అర్థం కావడం లేదు. ఈ ప్రభుత్వం దానికి అండ చూసుకుని ఇలాంటి ప్రతిపాదనలు యాజమాన్యం తీసుకొస్తే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య ఎమర్జెన్సీ ఉన్న సందర్భంలో ప్రతి స్టీల్ కార్మికుడు ప్రాణాలు పణంగా పెట్టి ఉత్పత్తి చేయడం కోసం ప్రయత్నం చేశారు. అందరి ఇళ్లలో కూర్చున్న స్టీల్ కార్మికులు ప్రాణాలతో చెలగాటపడే ఖర్చును కూడా లెక్క చేయకుండా డ్యూటీ చేసి ఉత్పత్తి తీసుకొచ్చారు. అటువంటి ఉద్యోగులకి మీరు ఇచ్చే కానుక ఇదా అని చెప్పేసి
సిఐటియు మిత్రపక్షాలు గుర్తింపుగా యాజమాన్యం ప్రశ్నిస్తా ఉన్నాం. మీ తప్పుడు విధానాలను ఆపి మరో వారం రోజుల్లో సరైన ప్రతిపాదనతో మీరు రావాలని చెప్పేసి, అలా రాకపోయినట్లయితే కార్మిక వర్గం తాలూకా చైతన్యం ఏంటో, పోరాట స్ఫూర్తి ఏంటో మీకు చూపిస్తామని చెప్పేసి యాజమాన్యంగా పోరాడడం సరే మంచి వేతనం సాధించుకోవడం కోసం సిఐటి దాని మిత్రపక్షాలు కట్టుబడి అని చెప్పేసి దాని కార్మిక వర్గం అంతా కూడా అండదండలుగా కార్మిక సంఘాలు ఇచ్చే పిలుపులకి నిలబడాలని చెప్పేసి మనందరూ కూడా పేరు పేరున కోరుకుంటూ ముందుగా టీవీఆర్ ఎంప్లాయీస్ నాయకులు రామనాయుడు గారు మాట్లాడాలని కోరుతాం. జరుగు ఎన్జీసీ మీటింగ్ లో మరి మన కార్మికుడికి న్యాయం జరుగుతుందని ప్రతి ఒక్క కార్మికుడు, ఇక్కడ ఉన్న యూనియన్లు, ప్రధాన యూనియన్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆశించడం జరిగింది. మరి మనం ఆశించినట్టయితే మరి యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ మరి మన ఆలోచనలకు ఎక్కడా కూడా పొందలు లేనటువంటి నిర్ణయాలు చేయడం జరిగింది. మనం ఈ కర్మాగారం కేవలం ప్రభుత్వ ధనం కేవలం 4,500 కోట్ల రూపాయలతో మాత్రమే ప్రభుత్వ ధనంలో కట్టించిన ఈ స్టీల్ ప్లాంట్ ఇప్పటికే మనం 40,000 కోట్ల రూపాయలు కూడా మనం ప్రభుత్వానికి కూడా చెల్లించడం జరిగింది. ఏదో ఒక సంవత్సరం వ్యాపారం బాగుండదో లేకపోతే ఇంకోటో అని చెప్పి దానికి ఎడ్యుకేషన్ పెట్టి పరిస్థితి. కరోనా అనేది ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఇబ్బంది కలిగిన అంశమైన ఇక్కడ ప్రతి కార్మికుడు కూడా తన ప్రాణాలు, తన కుటుంబ ప్రాణాలు కూడా త్యాగం చేసి ఉక్కు కర్మాగారంలో మరి ప్రొడక్షన్ లో కానీ దీన్ని కాపాడుకోవడంలో కానీ ముందు ఉన్నారు. మరి అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మనం ఒక వేదిరించినే కాదు, మరి ఇంత కలుషితమైన ఈ స్టీల్ ప్లాంట్ కూడా కనీసం ఒక రకమైనటువంటి ఏదైనా ఆర్థిక సాయం చేయకపోవడం కానీ, కాంట్రాక్టర్లు కూడా అందరూ కూడా దేశవ్యాప్తంగా కూడా ఏదో కాంట్రాక్ట్ వర్కర్ కూడా ఏదో కొంత ప్రభుత్వం తరఫున మంచి జరుగుతుందని ఆశించాం. ఆ రకమైనటువంటి ఏర్పాట్లు కూడా ఏమీ ప్రభుత్వం నుంచి మనకు రాలేదు. సరికదా మనం ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళతో పోరాడి ఒక 44-45 హక్కులు సాధించుకుంటే దాన్ని హరించి 4 హక్కుల కింద మాత్రమే కాకుండా దానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా అడగకుండా మద్దతు తరఫున కూడా చాలా శోచనీయం. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన చర్యలు అటు ప్రభుత్వం కానీ ఇంకోటి కానీ అది కొద్దిగా ఆలోచించకుండా కార్మిక వర్గానికి మేలు చేసేటటువంటి రేజల్యూషన్ కానీ నాయకులందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు. మిత్రులారా, ఇలా జరిగిన ఎన్జీఎస్ సమావేశంలో ఒక దుర్మార్గమైన ప్రతిపాదనతో యాజమాన్యం మీటింగ్లో మాట్లాడడం జరిగింది. ఆ ప్రతిపాదనలన్నీ కూడా గుర్తింపుగా అలాగే సిఐటీగా కూడా వ్యతిరేకతలు జరుగుతున్నాయి. కాబట్టి రానున్న కాలంలో ఏదైతే సమరం 4 సంవత్సరాలు కంప్లీట్ అయిపోతున్నా విషయంలో యాజమాన్యం చాలా దుర్మార్గంగా ఆలోచన చేస్తా ఉంది. ఈ ఆలోచనకి ఈ చేతగారి మేనేజ్మెంట్ కి బుద్ధి చెప్పవలసిన అవసరం రానున్న కాలంలో ఉంది. కాబట్టి రాబోయే కాలంలో ఏ పిలిపించినా సరే కార్మికులు మొదటిగా సపోర్ట్ చేసి వాలంటీర్గా సపోర్ట్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు. ఎందుకు ఏర్పాటు చేస్తామన్నది కార్మిక వర్గానికి అందరికీ తెలుసును. నిన్న ఎన్జీఎస్ లో కార్మికులకి న్యాయం జరుగుతుంది, న్యాయం జరుగుతుందని చెప్పి మనందరం చాలా ఆనందం కనపరిచాం. ఇక్కడున్న డిపి గారు ప్లాంట్ నష్టాల్లో ఉంది, మేమేమి చేయలేము, ఒకప్పుడు కరోనా టైంలో కూడా మేము ఒక ఫర్నిచర్ రన్ చేసాం, 2 ఆఫీసాలని చెప్తా ఉన్నారు. ఆ 2 ఆపడానికి కారణం మేనేజ్మెంట్ చేతకంటారు అని చెప్పి ఏఐసీటీగా మేము చెప్పగలుగుతున్నాం. మనకైతే ప్రతి సంవత్సరం ఒక్కొక్క వ్యక్తిగా ఒక పండుగ ఉంటుంది. కార్మికులకి అయితే ఈ 5 సంవత్సరాలకి ఒకసారి జరిగే పండుగ. ఈ పండుగని మరి మనం చేసుకోకుండా మరి యాజమాన్యం దుర్మార్గం చర్యలు తీసుకుంటుంది. మరి ఏదైనప్పటికి కూడాను రాబోయే రోజుల్లో మరింత గట్టిగా పోరాటం చేసి మనకు కావాల్సిన హక్కులను సాధించుకోవడానికి కలిసికట్టుగా పనిచేస్తున్న తరుణం ఆసనమైనది. మరి రాబోయే దాంట్లో ఈ 4 సంవత్సరాల తాలూకా వేతన ఏరేసి ఎక్కొట్టాలని చెప్పేసి యాజమాన్యం ఎత్తుగడేసింది. ఓ పక్క ప్రభుత్వం ఏమో ఎఫర్డబిలిటీ, ప్రాఫిటబిలిటీ, సస్టైనబిలిటీ పేరుతోటి ఈ యొక్క కార్మిక వర్గం మీద దాడి చేస్తా ఉంటే దానికి అనుగుణంగా ఇక యాజమాన్యం కూడా మరి ఈ యొక్క స్టీలు రంగం మొత్తం నష్టాల్లో ఉంది. కాబట్టి మేము ఈ యొక్క వేతన ఏది తెప్పించలేము, ఈ 4 సంవత్సరాలు వదిలేయండి, ఈ రోజు నుంచి మన వేతన చర్చలు బాగా ప్రారంభించుకోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి
స్టీల్ ఎప్పుడు కూడా మరి ఓలాయిట్లో ఉంటుంది. 30 సంవత్సరాలు లాభాలు వస్తా ఉంటే 10 సంవత్సరాలు నష్టాలు వస్తా ఉంటే దానికి కార్మికులు కానీ కర్మాగారం కాదు కారణం కాదు, ప్రభుత్వ విధానాలు అంతర్జాతీయ పరిస్థితులు కారణం. కాబట్టి వాటి దృష్టి పెట్టుకుని మంచి వేతన ఒప్పందం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ యొక్క మంచి ఈ రోజు నిన్న జరిగినటువంటి ఎన్జేసీ సమావేశంలో మేనేజ్మెంట్ పెట్టినటువంటి ప్రతిపాదనలకు వ్యతిరేకంగా గుర్తింపు యూనియన్ మిత్రపక్షాల ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి సోదరులారా, మనం ఈ గత 4 సంవత్సరాల నుండి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నా సరే ప్లాంట్ యొక్క భవిష్యత్ దృష్ట్యా ప్లాంట్ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కార్మిక వర్గం అంతా కంకణం కట్టుకుని కార్మిక వర్గం ఉత్పాదకతలో ముందుండి పనిచేస్తున్న పరిస్థితులు చూస్తా ఉన్నాం. కానీ దురదృష్టం ఏంటంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి ఏ విధంగా గుండు గీసి కొన్నపట్లు పెట్టాలనేది చూస్తూ ఉందని మనం అర్థం చేసుకోవాలి. గత 4 సంవత్సరాల క్రితమే వేతన ఒప్పంద కాలం పూర్తయింది. ఈ 4 సంవత్సరాల నుండి కూడా వేతన ఒప్పందం కోసం ఈ రోజు వరకు కూడా సరైనటువంటి సమావేశాలు జరగలేదు. ఆ సమావేశాలు జరిగినా సరే ఆ సమావేశాల్లో కూడా అతి దారుణమైనటువంటి ప్రతిపాదనల్ని యాజమాన్యం కార్మిక వర్గానికి ముందు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది గత స్టీల్ ఇండస్ట్రీ చరిత్రలో అనేక అగ్రిమెంట్లు మనం చేసుకోవడం అనేది జరిగింది. ఏ రోజు కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి మనం చూడలేదనేది కార్మిక వర్గం అర్థం చేసుకోవాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఎందువల్లంటే ఈ రోజు కార్పొరేట్లకి లక్షల కోట్ల రూపాయలు అందిస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వం, అలాగే కార్పొరేట్ సంస్థలకి లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తున్నటువంటి ప్రభుత్వం, అలాగే కార్పొరేట్లకి ఏదైతే డైరెక్ట్ ట్యాక్స్ ఉందో దాన్ని 30% నుండి 23% తగ్గించినటువంటి ఈ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి అందించడానికి ముందుకు వస్తామని తప్పిస్తే కానీ మీరు 6 కాలం కష్టపడి ఈ యొక్క ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లి అలాగే భారతదేశం యొక్క సార్వభౌమాధికారాన్ని కాపాడుతున్నటువంటి కార్మిక వర్గంలో మాత్రం అతి దారుణంగా దాడి చేస్తున్నటువంటి పరిస్థితులని మనం చూస్తా ఉన్నాం. ఈ దాడికి వ్యతిరేకంగా మనం నిలబడకపోతే, ఈ దాడికి వ్యతిరేకంగా మనం పోరాడకపోతే వేతన ఒప్పందం జరిగే పరిస్థితులు కనిపించట్లేదు. అందువల్లే నిన్న చేసే ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో మొత్తం కార్మిక వర్గాన్ని అందరినీ కూడా స్టీల్ కార్మికులందరినీ కూడా నచ్చని ముంచే పద్ధతిలో వాళ్ళ ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఆ ప్రతిపాదనలు ఒప్పుకున్నావా లేదు, ఈ ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా అలాగే ఈ మేనేజ్మెంట్ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా పోరాడదాం అనేది మన ముందున్న ప్రశ్న చెప్పి కార్మిక వర్గాన్ని తెలియజేస్తాను. కాబట్టి మిత్రులారా, మీరందరూ ఒక ఆలోచించండి. వేతన ఒప్పందం జరగలేదు అని చెప్పి మనం ప్రశ్నించుకోవడం కాదు, వేతన ఒప్పందం జరిపించుకోవడానికి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలు సరిపోయే తప్పిస్తే మనం ఈ యొక్క వేతన ఒప్పందం అనేది చేయించుకోవడం అనేది సాధ్యం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం పెట్టుబడిదారులకి, భూస్వాములకి, కార్పొరేట్ సంస్థలకి, విదేశీ పెట్టుబడిదారులకి ఊడికి చేసే ప్రభుత్వం తప్పిస్తే ఈ ప్రభుత్వం ప్రజల కోసం, కార్మిక వర్గం కోసం, అలాగే రైతాంగం కోసం ఉన్న ప్రభుత్వం కాదనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి సోమవారం ఏమో తెలుసుకునేదానికి, వేతన ఒప్పందం జరిపించుకునేదానికి ఏదైతే రేపు 16వ తారీఖు జరిగే సమ్మెలో మనం అంతా పాల్గొని తద్వారా గవర్నమెంట్ ఖబర్దార్ కార్మిక వర్గం జోలికి వస్తే మీ అంతు చూస్తాం, మీ కుర్చీలే లేకుండా చేస్తామని ప్రతి పోరాడాల్సినటువంటి అవసరం అనేది ఉందని చెప్పి కార్మిక వర్గానికి అందరికీ విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు మిత్రులారా. అధ్యక్ష, కార్మిక సోదరులారా, నిన్న జరిగినటువంటి ఎన్జేసీ సమావేశాలలో కార్మికుల తాలూకా వేతన ఒప్పందం పైన యాజమాన్యము ఏకపక్షంగా కౌంటర్ డిమాండ్స్ అనేది పెట్టింది. బహుశా స్టీల్ ఇండస్ట్రీ చరిత్రలోనే ఇలాంటి డిమాండ్స్ అనేది మనం చూడలేదు. ఎందుకంటే 2017 జనవరి నుండి ఏరియర్స్ రావాలి, కానీ యాజమాన్యం ఏంటంటే 2021 నుంచి ఏరియర్స్ ఇస్తామని చెప్తుంది. రెండవది, కార్మికులకు మినిమం గ్యారంటీ బెనిఫిట్ కానీ
అలవెన్సులు కానీ ఇటువంటి మెయిన్ తరగతి ప్రతిపాదనలు ఏమి పెట్టకుండా చివరికి కార్మికుల పైన కోతలు పెట్టే కార్యక్రమం అనేది ఇది అత్యంత దుర్మార్గమైన చర్యగా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సిఐటియు గుర్తింపు సంఘంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఉత్పత్తిలో ఉత్పాదకలో కార్మికుల తరగ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్లాంట్ ఉత్పత్తి చేస్తున్న క్రమంలో ఈ విధంగా క్షమించాలని సిఐటిగా చెప్తున్నాం. రెండవది ఏంటంటే ఒక పక్క దేశంలో ఉన్నటువంటి క్రైసిస్ ఏదైతే ఉందో ఆ క్రైసిస్ అనేది దానికి స్టీల్ ఇండస్ట్రీ సంబంధం లేదు. ఇంకోటి ఏంటంటే ఈరోజు స్టీల్ ఇండస్ట్రీ అనేది ఎప్పుడు కూడా ఒకే స్థాయిలో గ్రోతింగ్ అవ్వచ్చు డౌన్ అవ్వచ్చు ఉండదు. అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ వస్తుంటది. కాబట్టి ఈ రోజు నష్టాల పేరు చెప్పి యాజమాన్యము కార్మిక జీతభత్యాల పైన కోతలు పెడితే సహించేది లేదని ఏదైతే న్యాయంగా రావాల్సినటువంటి 2017 జనవరి నుండి ఏఎస్ మినిమం గ్యారంటీ బెనిఫిట్ ఇలాంటి అంశాల మీద నిర్దిష్ట ప్రతిపాదనతో యాజమాన్యం ముందు రావాలని తెలియజేస్తూ చర్చల్లో యాజమాన్యం తన మోడల్ అగ్రిమెంట్ ని కార్మికుల ముందు ఉంచడం అనేది జరిగింది. బీజేపీ ప్రభుత్వం యొక్క మోడల్ అగ్రిమెంట్ ఎలా ఉంటుందో నిన్న ఎన్జేసీఎస్ చర్చల్లో యాజమాన్యం మొదటిసారిగా తన నిజ స్వరూపాన్ని బయటపెట్టడం అనేది జరిగింది. 10 ఏళ్ల వేతన ఒప్పందం చేస్తారట, అలాగే గత 4 సంవత్సరాలు వేతనాలు ఇవ్వరట. మీరు అంగీకరిస్తే మేము ఇప్పుడే ఇమీడియట్ గా ఈ క్షణమే అగ్రిమెంట్ చేస్తామని చెప్పేసి యాజమాన్యం ప్రకటించింది. ఈ అగ్రిమెంట్ కార్మికులకి మొత్తం కార్మికుల యొక్క ప్రయోజనాలను పూర్తిగా ద్రోహం చేయడం కోసం బీజేపీ ప్రభుత్వం యాజమాన్యాలు చేస్తున్న ఒక కుట్రగా దీన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి బీజేపీని నమ్ముకుంటే, మోడీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే ఏ రకంగా కార్మిక వర్గానికి వీళ్ళు ద్రోహం చేశారో నిన్న ఎన్జేసీఎస్ అగ్రిమెంట్ లో ఎన్జేసీఎస్ చర్చల్లో యాజమాన్యం చేసిన ప్రతిపాదనలు బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి దుర్మార్గకరమైన ప్రతిపాదనలు మనం యావత్తు కార్మిక వర్గం తిప్పుకొట్టాలి. ఈ ప్రతిపాదనల్ని ఎటువంటి పరిస్థితులు అంగీకరించే లేదు. కాబట్టి ఈరోజు మొత్తం స్టీల్ ఇండస్ట్రీస్ లో, దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం స్టీల్ ఇండస్ట్రీస్ లో ఈరోజు నిన్న జరిగిన ఎన్జేసీఎస్ చర్చలకు వ్యతిరేకంగా, యాజమాన్య ప్రతిపాదనలకు వ్యతిరేకంగా, మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ రోజు. కాబట్టి ఈ ఆందోళన పోరాటాలు రానున్న కాలంలో మరింత ఉధృతం చేయాల్సిన పరిస్థితి ఉంది. మనం నవంబర్ 26వ తారీఖున దేశవ్యాప్త సమ్మె ద్వారా ఈ బీజేపీ మోడల్ అగ్రిమెంట్ ను మనం తిప్పుకొట్టాల్సిన పరిస్థితి ఉంది. ఇది చాలా దుర్మార్గం. కార్మిక వర్గం త్యాగాలతోని, కార్మిక వర్గం కష్టంతోని స్టీల్ పరిశ్రమలు నడుస్తున్నాయి. కోవిడ్ లాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, కోవిడ్ లాంటి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కార్మిక వర్గం త్యాగాలు చేసి డ్యూటీలు చేయడం అనేది జరిగింది. ఏ ఒక్కరు కూడా ఇళ్ల దగ్గర ఉండకుండా మొత్తం ప్లాంట్ నడిపించారు, ప్లాంట్లో ఉత్పత్తి సాధించారు. కానీ యాజమాన్యం పెడుతున్న ప్రతిపాదనలు కార్మిక వర్గం ఆస్తుల మీద, కార్మిక వర్గం యొక్క భవిష్యత్తు మీద నీళ్లు జరగడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇటువంటి బీజేపీ మోడల్ అగ్రిమెంట్ ని మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనుమతించకూడదు. ఈ దుర్మార్గకరమైన ప్రతిపాదనలు మనం తిప్పుకొట్టాలి. యాజమాన్యానికి బుద్ధి వచ్చేటట్టు మనం ప్రయత్నం చేయాలి. రానున్న రోజుల్లో యాజమాన్యానికి, బీజేపీ ప్రభుత్వాలకి గట్టి హెచ్చరిక చేస్తున్నాం. మీరు ఇటువంటి తప్పుడు నవంబర్ 26వ తారీఖు దానికి ముహూర్తం డిసైడ్ అయింది. కాబట్టి నవంబర్ 26వ తారీఖు సమ్మె ద్వారా మీ విధానాలని బ్రేక్ చేయడం జరుగుతుందనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. ముగిస్తున్నాను. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 5 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేసి సుమారు 20,000 కోట్ల రూపాయలు టర్నోవర్ని నమోదు చేసింది. దీని పూర్తి స్థాయి కెపాసిటీ 7.3 మిలియన్ టన్నులు. 7.3 మిలియన్ టన్నులు పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తే టర్నోవర్ ఖచ్చితంగా 30,000 కోట్లకి వెళ్తా ఉంది. దాన్ని వదిలిపెట్టి విఆర్ఎస్ పేరుతో యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. అధికారంలో ఉన్న మోడీ గారు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వెంటనే
సంవత్సరానికి 1 కోటి ఉద్యోగాలు పీకేసే పని పెట్టుకున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయాలంటే ఇంకా కొత్తగా మ్యాన్ పవర్ ని తీసుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు అవకాశాలు కల్పించాలి. అది పోయి ఉన్న వాళ్ళని ఇంటికి పంపించే పని చేస్తా ఉన్నారు. దేశాన్ని నేలే పాలకులకి 70 సంవత్సరాలు ఉండొచ్చు, 80 సంవత్సరాలు ఉండొచ్చు. పొట్టకూటి కోసం ఉద్యోగం చేస్తున్నటువంటి కార్మికుడికి 30 ఏళ్ల సర్వీస్ కానీ 50 సంవత్సరాల వయసు కానీ ఉంటే ఇంటికి పంపిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. అట్లాగా విఆర్ఎస్ రూపంలో కొద్ది డబ్బులు ఆచి చూపి బయటికి పంపించాలనుకుంటా ఉన్నారు. ఇది సరైన చర్య కాదని చెప్పేసి సిఐటి మిత్రపక్షాలు భావిస్తా ఉన్నాయి. ఎందువల్లంటే 30 సంవత్సరాల కార్మికుడు పనిచేసిన తర్వాత వచ్చిన నైపుణ్యాన్ని, అతని చాకచక్యాన్ని ఉపయోగించుకుని కంపెనీ అభివృద్ధి వైపు పనిచేయడానికి ప్రయత్నం చేయాలి. అలా చేసినట్లయితే కంపెనీకే కాదు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి, ఈ దేశానికి ఉపయోగకరంగా ఉండడం తప్ప ఏదో చాలా డబ్బులు ఆశ చూపి బయటికి పంపించాలనుకుంటే దీని ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కానీ, గుర్తింపు కార్మిక సంఘాలు సిఐటి కానీ అంగీకరించడానికి తెలియజేస్తూ మీ వద్ద సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ కామ్రేడ్. ఈ ధర్నాకు చేయని అందరికీ కూడా ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారితో షేర్ చేయండి.